హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలండి. దేవుడు మహాకృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? చెప్పండి, సంతోషంగా ఉన్నారు. పక్కన వాళ్ళు అడగరా? అడగండి ఒకసారి పక్కన వాళ్ళు. సంతోషంగా ఉన్నావా అక్క, సంతోషంగా ఉన్నావా చెల్లి అనలేరా? అనండి. ప్రైజ్ లార్డ్. ఒకరికొకరికి అలా చెప్పుకోవడంలో మనం చాలా శ్రేష్టమైన మనసు కలిగి ఉన్నవారిని. హల్లెలూయా. అలాగే మా ఫ్రెండ్ బైబిల్ స్టడీలో మాతో పాటు ఎదుగుతున్నాడు. మరి ఈ దినము అన్న నేను వస్తాను అన్నాడు. దేవుడికి స్తోత్రం. దాన్ని బట్టి దేవుడు ఇక్కడికి నడిపించుకొచ్చాడు. మరి ఆయనతో కూడా దేవుడు మాట్లాడతాడేమో అని నేను అనుకుంటున్నా. మీతోనే మాట్లాడతాడా, అందరితో మాట్లాడతాడా? అందరితో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడే దేవుడు. మన దేవుడు ఎవరు? మాట్లాడే దేవుడు. మాట్లాడే దేవుడు మాట వినకపోతే మన మీద ఏముంటుంది చెప్పండి? మాట్లాడే దేవుడు మాట మనం వినకపోతే, వాక్యాన్ని పెట్టి నీ ఫోన్లో, మాట్లాడే దేవుడు మాట వినకపోతే మనలో మన మీద ఏముంటుంది? ఉగ్రత ఉంటుంది. హల్లెలూయా. మాట్లాడే దేవుడికి మాట వినగలిగిన చెవులు మనకు ఉండాలి. ఆమె ఆయన మాట మనం వింటే, శ్రద్ధగా వింటే మనం ఆశీర్వదించబడతాం. ఆయన శ్రద్ధగా మనం చూస్తే మనం దీవించబడతాం. హల్లెలూయా. అటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఎందుకంటే ఒక వ్యక్తి దేవుడి పిలుపుకి లోబడ్డాడు. ఇంత చిన్న అక్షరాల. ఒక వ్యక్తి దేవుడి పిలుపుకి లోబడ్డాడు. ఎలా ఆదికాండం అయి తీసేది? కొత్త నిబంధనే ఉంది దీంట్లో అంతా. థ్యాంక్ యూ నాయన. మొత్తం లైన్కి వస్తాయా? ఓకే. హల్లెలూయా. ఒక వ్యక్తి దేవుడికి లోబడ్డాడు. దేవుడి పిలుపుకి పిలవగానే ఆ వ్యక్తి దేవుడికి లోబడితే దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఆ వ్యక్తిని ఎంతగానో దీవించాడు. సమృద్ధైన స్థలంలోకి ఆయన నడిపించాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చాలామంది దేవుడి మాట వినక, దేవుడి మాటని గ్రహించక మనందరం ఏమవుతుందంటే బాధలు, శ్రమలు అనుభవిస్తున్నాం. కష్టపడుతున్నాం కానీ ఫలితం ఉండట్లే. ఏమండి? కష్టపడితే ఫలితం ఉండాలనుకుంటారు. హల్లెలూయా. అన్యులైనా సరే, క్రైస్తవులైనా సరే ఫలితం లేకపోతే వారు సున్నానే. హల్లెలూయా. అన్యులు ఆ దేవతలకి, ఆ దెయ్యాలకి భయపడితే మనమైతే దేవుడికి భయపడాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మనం దేవుడికి భయపడినప్పుడు దేవుడు మనతో నుండి మనకు ఆశీర్వాద కార్యాలు చేస్తారు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఇది నాకు కుదరట్లే. హల్లెలూయా. ఆశ్చర్య కార్యాలు చేస్తాడు మన దేవుడు. మన దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తే కానీ ఆ వ్యక్తి దేవుడు మాటకు లోబడినందుకు దేవుడు ఆయనకి గొప్ప ఫలితం ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ వ్యక్తి ఎవరు అనుకుంటున్నారో మీరు చెప్పండి. బైబిల్ గ్రంథంలో ఉన్న అబ్రహాం. హల్లెలూయా. అబ్రహాము 18వ అధ్యాయం తీసుకుందాం. ఆదికాండం 18వ అధ్యాయము. యూట్యూబ్లోనే అబ్రహాం 18వ అధ్యాయం అనగానే దీనికి వంకలు పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. హల్లెలూయా. ఆదికాండం 18వ అధ్యాయం తీసుకుందాం. దాంట్లోని మొదటి వచనం చూసుకుంటే, మరియు అమ్రోను దగ్గర ఉన్న సింధూర వనము. ఈ సింధూర వనము అనగా ఏమనుకుంటారు మీరు? గ్రీక్ భాషలోనైతే అది హెలోన్. గ్రీక్ భాషలో హెలోన్. సింధూర వనం అనగా హెలోను వనం అని కూడా ఉంటుంది బైబిల్లో కనబడుద్ది మనకి. అది ఎక్కడ కనబడుద్ది అంటే 14వ అధ్యాయము 13వ వచనంలో కనబడుద్ది. హల్లెలూయా. ఈ సింధూర వృక్షము వనము 14వ వచనంలో హెలోన్ అని ఉంటుంది. అది గ్రీక్ భాషలో. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ఇది ఎక్కువగా గ్రీక్ భాష మొదటి అధ్యాయాలన్నీ కూడా. ఏమండి? ఇక్కడ అబ్రహాం సింధూర వృక్షం దగ్గర కూర్చొని ఉన్నాడు వనములో. ఎండవేళ గుడారపు దూరమందు కూర్చుండి ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఎందుకని కనబడ్డాడు యెహోవా అతనికి? మీకు కనబడతాడు? మీకు ఎప్పుడైనా కనబడ్డా? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నాకు కనబడ్డాడు కాబట్టి ఇక్కడికి నిలిచి ఉన్నా నేను మీ ఎదురుగా.
హల్లెలూయా. నాకు కనబడ్డాడు, నాతో మాట్లాడాడు కాబట్టి మీ ఎదురుగా నేను ఆయన మాటలు చెప్పగలుగుతున్నాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన కనబడితే, ఆయన మాట్లాడితే మనము బలపడతాం, మనం తప్పిపోము, తొలగిపోము, పాడైపోము, ఆయన వైపే చూస్తాము. హల్లెలూయా. అలాగే అబ్రహాము బొమ్మలు అమ్ముకునేవాడు, ఏమంటే దేవుడి మాటకు లోబడ్డాడు, దేవుడి స్వరం విన్నాడు, వచ్చాడు, అంతే పిలుపుకు లోబడి. వచ్చినాక ఇక్కడ ఆశీర్వాదము ఈ ఏ వనం అంటే ఇది సింధూర వనములో. ఈ సింధూర వనం అనేది ఇక్కడ ఏముందో తెలుసా మీకు? ఈ సింధూర వనం దగ్గర ఏమండి దేవుడి సన్నిధి. హల్లెలూయా. అక్కడ బలిపీఠము కట్టినట్టుగా ఉంటుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. 13వ అధ్యాయము 18వ వచనములో చూసుకుంటే బలిపీఠము కట్టాడు అక్కడ. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన బలిపీఠము కట్టాడు అక్కడ. బలిపీఠము కట్టి ఆ సింధూర వనం దగ్గర ఆయన కూర్చొని ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. అంటే మీరు 18వ వచనంలో చూస్తే కనపడదు అది. ఏమండి 13వ అధ్యాయము 18వ వచనంలో చూసుకుంటే కనబడుద్ది మీకు. బలిపీఠం కట్టినట్టుగా ప్రార్థన చేసి ఆయన ఏం చేశాడు? బలిపీఠం కట్టినట్టుగా కనబడుతుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మాట ఆలకించిన వాడు దేవుడి సన్నిధిని ఏం చేస్తాడు? మౌనంగా ఉంటాడా? గుండు బాదుకొని ఆరాధిస్తాడు. హల్లెలూయా. గుండె బాదుకొని ఆరాధిస్తాడు దేవుణ్ణి. హృదయానుసారమైన మనసుతో ఆరాధిస్తాడు దేవుణ్ణి. హృదయానుసారమైన మనసుతో దేవుడి మాటని ఆలకిస్తాడు శ్రద్ధగా. ఆయన మాట ఆలకించేటప్పుడు చాలామంది ఏం చేస్తారు? ఆయన సన్నిధిలో కూర్చొని నిద్రపోతుంటారు. శ్రద్ధగా మాట ఆలకించినట్ట వాళ్ళు నిద్రపోతున్నట్ట? వారికి దేవుడి మాట మీద ఇంట్రెస్ట్ లేదు. వారు ఎంతకాలం వేసిన దొంగలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడే ఉంటారు. హల్లెలూయా. అదే శ్రద్ధగా మాట వింటే దేవుడి సన్నిధిని ఎదుగుదల వస్తుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి సన్నిధిని ఎదుగుదల వస్తుంది. ఆ ఎదుగుదల నీకు, నీ ఇంటికి సంతోషం కలుగచేస్తుంది. హల్లెలూయా. నీ కుటుంబానికి సంతోషం కలుగచేస్తుంది. నీ జీవితానికి సంతోషం కలుగచేస్తుంది. నీ శరీరానికి సంతోషం కలుగచేస్తుంది. నమ్మిన వారు దేవుని స్తుతించండి. హల్లెలూయా. నీ శరీరానికి సంతోషం ఎలా కలుగచేస్తుందంటే, ఒక చోట చదివాను నేను. ఇది వారం రోజుల నుంచి ఈ వాక్యాన్ని నేను ఎదుక్కుంటున్నానండి. కానీ నాకు కనబడిన ప్లేస్లో ఒక చోట ఒక వాక్యం కనబడింది. ఆయన మాట నీ శరీరానికి మేలంట. హల్లెలూయా. నీ శరీరానికి బలం అంట ఆయన మాట. చూడండి, బలం అంటే ఎంత సంతోషం. ఆయన మాట వింటే బలము. ఆయన మాట అధ్యాయం రాసుకోలేదు నేను. ఆయన మాట బలమని ఉంటుంది. దేవుడికి స్తోత్రం. అలా బలమైన మాటని అబ్రహాం ఈయన ఏం చేశాడంటే, ఆ సింధూర వృక్షం దగ్గర ఎండవేళప్పుడు కూర్చున్నప్పుడు అక్కడ 3 వ్యక్తులు నడుచుకుంటూ వస్తుంటే ఆయన యెహోవాని గ్రహించగలిగాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. గ్రహించగలిగాడు. యెహోవా ఆయనే, దేవుడు ఆయనే అని గ్రహించగలిగాడు. గ్రహించగలిగి ఏం చేశాడంటే పరిగెట్టుకుంటూ వెళ్ళాడు ఆశతో. పాస్టర్ గారు వస్తున్నారండి, మీరు ఆశతో ఉంటారా? ఆశ అంటే ఏంటి? 8 పాస్టర్ గారు వాక్యం ప్రార్థన స్టార్ట్ చేస్తాడు, పాటలు పాడతారని ఆశ మీకుందా? మీరు ఎప్పుడో 8:30కి 8:20కి అలా వస్తే మీరు ఆశ ఉందా చెప్పండి. ఈరోజు ఆ ఆశ లేకపోతే మనం ఏమైపోతాం తెలుసా? దైవ సన్నిధిలో బలం పొందుకోలేము, శరీరానికి కూడా బలం పొందుకోలేము, ఇంటికి కూడా ఆశీర్వాదాన్ని పొందుకోలేమండి. ఇది మేము చెప్పించట్లేదు, వాస్తవం ఉన్నది చెప్తున్నా. బలపడటానికి. హల్లెలూయా. బలపడటానికి దైవ సేవకుడు ఏదైనా చెప్పేది. ఈరోజు వాక్యానుసారంగా నడవటానికి అబ్రహామును మనం చూసుకుంటే సింధూర వృక్షం దగ్గర ఆయన కూర్చున్నాడు ఎండవేళప్పుడు. ఎదురుగా ఎవరు కనబడ్డారు? దేవుడు కనబడ్డాడు. పరిగెట్టుకుంటూ వెళ్ళాడు, సాగిలి పడ్డాడు. ఏమండి సాగిలిపడి ఏం చేశాడంటే, ఒక్కసారి మా ఇంటికి రండి అని పిలుచుకున్నాడు, ఆహ్వానించుకున్నాడు. హల్లెలూయా. ఆహ్వానించుకున్నాడు ఇంటికి. ఈరోజు మీరు ఆహ్వానించుకుంటున్నారా? దేవుణ్ణి ఆహ్వానించుకుంటున్నారా? చెప్పండి, ఎవరిని ఆహ్వానించుకుంటున్నారు మీరు ఇంటికి? చుట్టాలు, బంధువులు, రెండన్నా మీకోసం ఆర్సిలు వండాను, రెండన్నా మీకోసం చక్కెడాలు వండాను అని పండగకి ఆహ్వానిస్తున్నారు. కానీ యేసును ఆహ్వానించుకోవట్లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సంక్రాంతి పండుగ దినాలన్నీ కూడా మీరు చాలా సంతోషంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. క్రిస్మస్కి కూడా సంతోషంగా ఉన్నారు, కానీ అరిసెలు వండుకోలేదు. ఏమండి? క్రిస్మస్కి అరిసెలు వండుకోలేదు, కానీ క్రిస్మస్ అయిపోయిన తర్వాత మీరు అరిసెలు వండుకున్నారు అంటే సంక్రాంతికి సంతోషాన్ని కలిగి ఉంది. ఓకే, మంచిదే, ఎప్పుడైనా వండుకోవచ్చు. వంటకాలు అనేది తినటం మంచిది. సంవత్సరానికి ఒకసారి తింటాం అరిసెలు అనేది, అది కూడా ఒంటికి బలమే. హల్లెలూయా. దానికంటే బలమైనది ఏంటంటే దేవుడి మాట. ఈ మాట ఈయన 60 సంవత్సరాల వయసులో ఉన్న అబ్రహాముకి
నువ్వు 100 సంవత్సరాలు వచ్చినప్పుడు ఏమి ఇచ్చాడో తెలుసండి? శుభవచనం పలికాడు. ఆ సంవత్సరంలో అబ్రహాముకి ఇస్సాకు కలిగి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. చూడండి, ఇక్కడ ఆహ్వానించారు దేవుణ్ణి. ఎక్కడికి? ఆయన ఇంటికి. రెండయ్యా ప్రభువా ఏమన్నాడు ఇక్కడ? ప్రభువా నీ కటాక్షము నా మీదను ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని ఏం పోవద్దు? దాటిపోవద్దు. నీ దాసుని దాటిపోవద్దయ్యా. అడగలుగుతాం రోషం కలిగి? ఆయన రోషం కలిగి అడిగాడు అక్కడ. దాటిపోవద్దయ్యా, నా మీద కటాక్షం ఉన్న ఎడల. అంటే దేవుడనే తెలుసుకున్నాక ఇంకా దేవుడు వదిలేస్తాడా చెప్పండి? సారీ నేను రాను అని అంటాడా? అనడు. ఎమ్మంటనే పద అన్నాడు. వచ్చాడు ఇంటికి చక్కగా. ఎక్కడ కూర్చోబెట్టాడు అనుకుంటున్నారు? మళ్ళీ ఈయన ఏ చెట్టు కింద అయితే కూర్చున్నాడో ఆ చెట్టు కిందే వాళ్ళు కూడా కూర్చోబెట్టాడు. ఆ చెట్టు కింద ఏముంది? బలిపీఠం ఉంది. హల్లెలూయా. సింధూర వృక్షం కింద ఏముంది? బలిపీఠం ఉంది. ఆ వనంలో మీకు చూపించాను కదా, ఇందాడ చదివారా? 13:18 బలిపీఠం కట్టినని ఉంది. బలిపీఠం అంటే ప్రార్థించే స్థలం. ఏమంటే మీ ఇంట్లో ప్రార్థించే స్థలం ఉందా? ఉంటే మట్టిగా ఆహ్వానించుకునే వాళ్ళే మీరు దేవుణ్ణి. హల్లెలూయా. నన్ను ఆహ్వానించకపోయినా మీ ఇంటికి దేవుణ్ణి ఆహ్వానించుకున్న వారై ఉన్నారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం అందరం ఆశీర్వాదానికి దూరంగా ఉన్నామంటే, మనం ఎదగలేక, మన పశువు సంపద పెరగక మనం ఉన్నామంటే, మనం ముందు దైవ సేవకుని ఇంట్లోకి ఆహ్వానించుకోవట్లేదు. ఏమండి? సంఘం అభివృద్ధి అవ్వట్లేదు. 10 సంవత్సరాలైన సంఘం ఇలాగే ఉంది అంటే, దైవ సేవకుని ముందు విశ్వాసులు ఏం చేయాలి? ఇంట్లోకి ఆహ్వానించుకొని చుట్టుపక్కల ఉన్న వారందరిని ఆహ్వానించి వారికి ఆతిథ్యతం ఏమంటారు? నాకు నోరు తిరగదు. ఆతిథ్యం వారికి అందించాలి. ఎందుకంటే వారు మనలాంటి స్వభావం కలిగిన వారే. ఒక దేవుణ్ణి చూసిన అబ్రహాము దేవదూతలకే చూశాడు కానీ చుట్టుపక్కల వాళ్ళు చూడలేదు. కానీ నీవు నేను ఈరోజు యేసుని అంగీకరించాం. ఆయన కార్చిన రక్తంలో మనము ఏమై ఉన్నామంటే మారు మనసు రక్షణ పొంది ఉన్నాం. తెలియక మనం దేవుణ్ణి అంగీకరించి ఉన్నాం. చూడక ఆయన చూసి అంగీకరించాడు. చూడక అంగీకరించిన వారు ధన్యులు. వీరు ఏమై ఉండాలంటే దేవుని యొక్క మనసు కలిగి ఉండాలి. హల్లెలూయా. నిన్ను వలే నీ ఇరుగు వారిని పొరుగు వారిని ఏం చేయాలి? ద్వేషించాలా? ప్రేమించాలి. ప్రేమించడం అంటే దైవ సేవకుడి ఇంటికి వస్తున్నాడమ్మా రెండు, ఒక్కసారి మీ ఇంట్లో సమస్యలు ఉన్నాయి. ఎప్పుడు చెప్పుకోరు? మీ ఇంటికి పక్కన సమస్యలు చెప్పుకుంటారా లేదా? ఏమని చెప్తారు? అమ్మో బోల్డ్ బాధలు ఉన్నాయి, అమ్మో మా ఆయన అలాగా అని చెప్పుకుంటా, ఏదో ఒక సమస్య చెప్పుకుంటారు కదా. ఆ సమస్య నుంచి విడుదల పొందాలంటే ముందు దైవ సేవకుని ఇంట్లోకి ఆహ్వానించుకొని వీళ్ళందరినీ ఆహ్వానించుకుంటే ఆదిత్య చూపిస్తే దేవుడు కార్యము చూస్తాము. హల్లెలూయా. అది నీ ఇంటికి సంతోషం, మందిర ఆవరణం కూడా అభివృద్ధి. హల్లెలూయా. సంఘం అభివృద్ధి అవ్వట్లేదు అంటే ఎక్కడ అభివృద్ధి? గమనిస్తున్నా నేను. వారం రోజుల నుంచి వాక్యాన్ని చూస్తున్నా, నాకు అధ్యాయాలు దొరకట్లేదు. ఎదుగుతున్నా. ఈరోజు 5:30-4 బ్రదర్ ఫోన్ చేశాడు. అన్న నేను వస్తాను అన్నాడు. సరే దా అన్న. సరే ఇంకో అరగంట నేను పడుకొని 5ంటికి లేచి మోటార్ వేసి వాటర్ పంపులు నింపేసుకున్న తర్వాత వాక్యం దగ్గర కూర్చున్నా. ఆ అధ్యాయం వారం రోజులు కనబడిన అధ్యాయాలు ఈరోజు కనబడ్డాయి నాకు. హల్లెలూయా. వారం రోజుల నుంచి నేను ఈ వాక్యాన్నే ధ్యానిస్తున్నాను. ఈ మాట నా కంట్లో పడిందంతే. ఈ మాటకు సంబంధించిన అక్షరాలు ఇంకెక్కడున్నాయి ఎదుగుతుంటే ఇందాడు అరగంటలో ఇచ్చాడు. అరగంట కూడా కాదు, 15 నిమిషాల్లో ఇచ్చేసాడు ఈ అధ్యాయాలన్నీ. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుడి సన్నిధిని మనము ఆ బైబిల్ ఎదుటిగా ఏమండి ఆయన గ్రంథాలు ఎదుటిగా మనం కూర్చుంటే ఆయన మనకి బయలుపరిచే దేవుడే కానీ ఆయన మనల్ని తోసివేసే దేవుడు కాదు. నువ్వు పనికిరా వెళ్ళిపో అనే దేవుడు కాదు. నువ్వు పనికొచ్చేవాడివే. నా మీద నువ్వు ఆశ కలిగి ఉంటే, నా మాటకు నువ్వు ఆశ కలిగి ఉంటే నేను వాడుకుంటాను అంటున్నాడు. హల్లెలూయా. అన్ని విధాలుగా వాడుకుంటాడు. నీ చేతి పనిలో వాడుకుంటాడు, ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆయన పనిలో నిన్ను ఆశీర్వాదకరంగా మార్చుకుంటాడు నిన్ను నన్ను. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ నిలబడడానికి కారణం ఏంటంటే ముందు నేను దేవుడి మీద ఆధారపడి ఉన్నా, మనుషుల మీద ఆధారపడలే. దేవుడు మాట మీద ఆధారపడి ఉన్నా, మనుషులు చెప్పే మాటల మీద ఆధారపడలేను. ఆయన మాటలు ఎదగడానికే చూస్తాను. రోజు ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం, ఏ టైం అయినా సరే అర్ధరాత్రి 2ంటికి కూడా ఎదగడానికే చూస్తా. ఎదిగినప్పుడు రేపు ఆదివారం ఏ మాటలు చెప్పాలో చూడండి. ఎన్ని అధ్యాయాలు రాసుకొచ్చాను. ఇలా రాసుకొచ్చి వాక్యాలు చెప్పడం అంటే చాలా కష్టం ఎవరికైనా. ఏమంటే యూట్యూబ్లో ఉన్నవారు మీకు కూడా చూపిస్తున్నాను చూడండి.
ఏమండి ఇలా రాసుకొచ్చి వాక్యాలు చెప్పడం అంటే కష్టం. వాక్యానికి తగ్గట్టు పక్కన ఇంకా రాసుకుంటారు వాక్యాలు. ఇంకా నేను అలా వచనాలే రాసుకుంటా, అధ్యాయం రాసుకుంటాను. జీవం కలిగిన దేవుడు ఆయన మాట్లాడాలని నేను అనుకుంటా నాతో ఉండి. హల్లెలూయా. ఆయన మాట్లాడితేనే మీ అందరికీ ఏం కలుగుద్ది? మేలు కలుగుద్ది. ఆయన మాట్లాడితేనే ఆయన మాట అగ్ని వంటిది, మీ శరీరాల్ని బాగు చేస్తుంది. హల్లెలూయా. నా శరీరాన్ని బాగు చేసింది ఆయన మాట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. రోగిగా ఉన్నాను ఒకప్పుడు, ఆ రోగం నుంచి విడిపించింది ఆయన మాట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి అప్పుల బాధల్లో ఉన్నాను, అప్పుల నుంచి విడిపించింది ఆయన మాట. హల్లెలూయా. ఏమండి ఆయన మీద మనసు పెట్టుకొని ఉన్నాను, అంతే నా ఇంటికి వచ్చేసాడు ఆయన బస చేయడానికి. హల్లెలూయా. అబ్రహాం ఇంటికి వచ్చిన దేవుడు, ఏమండి చెట్టు పైన ఉన్న జక్కయ్య ఇంటికి వచ్చిన దేవుడు నీ ఇంటికి రాడా? మిమ్మల్ని ఆశీర్వదించడా? మిమ్మల్ని బలపరచడా? మిమ్మల్ని స్వస్థపరచడా? మీ శరీరాన్ని బాగు చేయడా? చెప్పండి. అలా బాగు చేయడానికి ఆయన చూస్తున్నాడండి. హల్లెలూయా. ఆయన నిన్ను బాగు చేయాలని, నిన్ను ఆశీర్వదించాలని, ఇక్కడే కాదు నిన్ను నిత్య జీవంలో కూడా నడిపించాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. అందుకనే ఆశపడ్డాడు చెక్కయ్య. ఏమండి చెక్కయ్య ఆశపడ్డాడు. ఆశపడిన చెక్కయ్యని ఏం చేశాడు దేవుడు? పిలిచాడు. దిగు త్వరగా అంటే ఉరికి దిగాడండి. మామూలుగా దిగలేదు. చెట్టు మించి కొమ్మ పట్టుకొని ఉరికి దిగాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు వాక్యం అంటే ఉరికి ఉండాలి. ఆయన మాట ఆలకిస్తే. అబ్రహాము ఉరికి వెళ్ళాడంతే. ఎక్కడికి వెళ్ళాలని అడగలే, అంతే దేవుడు రమ్మన్నాడు, వెళ్ళిపోయాడు ఆ చోటుకి. దేవుడికి స్తోత్రం. ఏమండి ఈరోజు నిన్ను నన్ను దేవుడు ఆయన మందిర ఆవరణలోకి పిలుస్తున్నాడు. పిలిచినప్పుడు మీరు ఎప్పుడు రావాలి? దైవజనుడు వచ్చేసి పాటలు పాడేసినాక. ఏమండి పాటలకు ముందు వస్తే సౌలు మీద వెళ్ళిపోయిన దెయ్యం మన నుంచి కూడా వెళ్ళిపోద్ది. పాటలకు ముందు వస్తే సౌలు నుంచి వెళ్ళిపోయిన దెయ్యం మన నుంచి కూడా వెళ్ళిపోద్ది. దావీదును ఆహ్వానించుకున్నారు సౌలు. దావీదు అక్కడ కీర్తన పాడుతుంటే సౌలు నుంచి ఉన్న దెయ్యాలన్నీ పారిపోయినాయి. ఈరోజు మనమేం దెయ్యాలు పారిపోవాలా లేదా? పారిపోవాలంటే మనం ఏం చేయాలి? ఆహ్వానించుకోవాలి. హల్లెలూయా. దైవ సేవకుని ఆహ్వానించుకోవాలి. మీ ఇంట్లో ఎప్పుడైనా ఈ సంవత్సరంలో ప్రేయర్ పెట్టుకున్నారా? పోయిన సంవత్సరం పెట్టుకున్నారా? సంవత్సరం నెలలో ఒకసారైనా పెట్టుకోండి, మంచిది. అది చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలవండి. ఏమంటే భోజనాలు పెట్టకపోయినా పర్వాలేదు, కొంచెం బూందీ తెచ్చైనా పంచియండి. దైవజనుడికి డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదండి. ఇది మట్టి వాస్తవం చెప్తున్నా. కొంతమంది చెప్తారు డబ్బులు ఉంటేనే సేవ చేయలేదు. దైవజనుడికి డబ్బులు ఇస్తేనే మీ ఇంటికి ఆశీర్వాదం వస్తుంది అనుకోమాకండి. మీ దగ్గర కలిగినది ఇవ్వడానికి చూడండి, అంతేగాని అప్పు చేసి పండగ చేసుకుందాం అనుకోమాకండి ఎప్పుడు. అర్థమైందా? దేవుడు మీకు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించే కొలది మీరు ఇవ్వండి దేవుడి సేవకుడికి, అదే దేవుడికి. హల్లెలూయా. మీకు డబ్బులు లేకపోయినా సరే, మీ ఇంట్లో ఏమీ లేకపోయినా సరే, మీరు చేయవలసింది ఏంటంటే ఆయన్ని ఆహ్వానించుకోవడం నేర్చుకోండి. ఆయన మాటకు లోబడడం నేర్చుకోండి. ముందు ఆయన మాటకు లోబడితే మీకు ఆశీర్వాదాలు వస్తాయి. అబ్రహాం ఆయన మాటకు లోబడ్డాడు, ఆశీర్వాదం పొందాడు. ఆయన దేవుడని గ్రహించాడు, ఇంట్లోకి ఆహ్వానించుకున్నాడు. లోతు కూడా దేవుడని గ్రహించాడు, లోతు కూడా ఆహ్వానించుకున్నాడు.